నేను నిత్యం ఈశ్వరారాధన చేస్తున్నా, అయినా కూడా నాకే ఎందుకు భగవంతుడు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు? నాకు వచ్చే మెసేజెస్లో సగం ఇవే ఉంటాయి. వాళ్ళకే కాదు, నాతో సహా ప్రతి సగటు భక్తుడికి ఉండే సందేహం ఇది. కానీ మనందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, మనకి ఒక కష్టం వచ్చిందంటే ఎంత పెద్ద కష్టాన్ని తప్పించి ఆయన ఈ కష్టాన్ని మనకి ఇచ్చాడు అనేది ఆ పరమేశ్వరుడికే తెలుస్తుంది. దాన్ని కూడా అర్థం చేసుకోగలిగిన వాడు ఉంటాడు చూడు, వాడిది పండిన భక్తి అంటే. అలాని ఎన్ని కష్టాలు వస్తున్నా దేవుణ్ణి ఏం అనకూడదు అని నేను అనట్లే. నిత్యం దైవారాధన చేసేవాడు వాడికి వచ్చిన కష్టానికి దైవాన్ని దూషిస్తున్నాడంటే అది కూడా భక్తే. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎంత కష్టం వచ్చినా ఆ ఈశ్వరుడి పాదాలను మాత్రం వదిలిపెట్టద్దు. ఎందుకంటే ఈ రోజు నీకు వచ్చిన కష్టానికి 10ంతల ఆనందాన్ని నీకు ఇవ్వడానికి ఆయన నీకంటే ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటాడు. అంత భక్త పరాయణుడు పరమేశ్వరుడు. ఈ చరాచర జగత్తు మొత్తాన్ని పాలించే ఆ పరమేశ్వరుణ్ణి కట్టిపడేసే ఏకైక అస్త్రం భక్తి. ఆ భక్తిని మాత్రం ఏ రోజు విడిచిపెట్టకండి.